ముందుగా చిన్న సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిందో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అని అందరూ నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమా కూడా బాగుండటంతో హనుమాన్ అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా 300 కోట్ల రూపాయలు క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఈ మధ్యనే మొదలుపెట్టినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా మళ్లీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్న ప్రశాంత్ వర్మ తనకు ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ ఒకటి వచ్చిందని చెప్పుకొచ్చారు. భారత ఇతిహాసాల మీద గనక సినిమా చేయాలనుకుంటే ఆ సినిమాకి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినా పెట్టడానికి తాను రెడీ అని ఒక ఎన్ఆర్ఐ తనను సంప్రదించారని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఆఫర్ స్వీకరించి ఇతిహాసాల మీద సినిమాలు చేస్తారా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇకపై ప్రశాంత్ వర్మ ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.